సమంత ఈ పేరుకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సమంత హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత ఇండస్ట్రీలో ఒక ఆదర్శ దంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగచైతన్య శోభితను వివాహం చేసుకోగా సమంత మాత్రం ఒంటరిగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలం పాటు మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్య పోరాటం పటిమ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు సమంత. తాజాగా సమంత ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎంతో వైరల్ అవుతుంది. ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తుందట. దీనిపై సమంత మాట్లాడుతూ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు సమంత చెప్పింది. సమంత ఇప్పుడు తన జీవితంలో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా తన శరీరం చెప్పే మాట విని తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా నాణ్యతలో మాత్రం రాజీ పడనని, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.